మద్దతు తెలియజేస్తున్నారు. ఇప్పటి వరకు అగ్ని పరీక్షకు వెళ్ళి వచ్చిన కంటెస్టెంట్స్ ఎవరెవరైతే రిజెక్ట్ అయ్యి వెళ్ళి వచ్చారో వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు, బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. అక్కడ ప్రాపర్గా జరగట్లేదు, అన్ఫెయిర్ జరుగుతుంది అంతా. అట్లీస్ట్ మా ఫేస్ కూడా చూడట్లేదు, మాకు ఏదైనా టాస్క్ కూడా ఇవ్వట్లేదు, మమ్మల్ని మాట్లాడనివ్వకుండానే జస్ట్ ప్రొఫైల్ అడిగి పంపించేస్తున్నారు. కానీ వాళ్ళకి నచ్చితే మాత్రం అక్కడ వాళ్ళకి టాస్క్ ఇస్తున్నారు, వాళ్ళని సెలెక్ట్ చేస్తున్నారు. అన్ఫెయిర్గా ఈ సెలక్షన్ అనేది జరుగుతుంది అంటూ కూడా బయటకు వచ్చిన వాళ్ళంతా కూడా కామెంట్స్ చేస్తున్నారు. సో ఇప్పటి నుంచే బిగ్ బాస్కి సంబంధించి ఇది కొంత నెగిటివ్గానే వెళుతుంది, కానీ బిగ్ బాస్కి కావాల్సింది అదే అంటూ కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. ఎంత నెగిటివ్ అయితే అంత బజ్ క్రియేట్ అవుతుంది, అంత ఆ క్యూరియాసిటీ అనేది బిగ్ బాస్ 10 మీద క్రియేట్ అవుతుంది, చూడడానికి కూడా అంత ఆసక్తి చూపిస్తారు ప్రేక్షకులంతా అని కూడా మాట్లాడుతున్న పరిస్థితి. కానీ అక్కడ జడ్జెస్గా ఉన్నది అగ్ని పరీక్ష అంటే వాళ్ళు మిమ్మల్ని హర్ట్ చేస్తారు, వాళ్ళు మిమ్మల్ని భయపెడతారు, వాళ్ళు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తారు. వాళ్ళు ఏమడిగినా కూడా వాళ్ళకి తెలిసి కూడా మీ ప్రొఫైల్ తెలిసి కూడా వాళ్ళు కావాలని మిమ్మల్ని క్వశ్చన్ చేసినా కూడా ఆ క్వశ్చన్కి ప్రాపర్గా ఆన్సర్ చెప్పగలిగే కాన్ఫిడెన్సు, స్టామినా, సత్తా మీ దగ్గర ఉండాలి. అదే మీ టాలెంట్, మీరు చూపించాల్సిన టాలెంట్ అంటే అదే అక్కడ. ఇప్పుడు ఉప్పల్ బాలు బయటకు వచ్చి చేస్తున్న వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఆ వీడియోస్లో మాట్లాడుతున్నది, ఆ వీడియోస్లో క్వశ్చన్ చేస్తుంది ఏదైతే ఉందో అదే అక్కడ స్టేజ్ పైన చేసుంటే బాగుండేది. ఆ స్టేజ్ పైన చేసుంటే తన్ని హౌస్లోకి తీసుకునే వాళ్ళేమో అంటూ కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. సో అక్కడ వాళ్ళు జడ్జెస్గా వాళ్ళు మాట్లాడాల్సింది మాట్లాడతారు, వాళ్ళు ఎంత వర్క్ అయినా హర్ట్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ అటువంటి పరిస్థితుల్లో మీ టేక్ ఎలా ఉంటుంది, మీ థింకింగ్ ఎలా ఉంటుంది, మీ రియాక్షన్ ఎలా ఉంటుంది అనేది వాళ్ళు టెస్ట్ చేస్తారు. అక్కడ మీరు డమ్ అయిపోతే అక్కడ మీరు లోపలికి వెళ్ళడానికి వీలు ఉండదు, ఇంకా అక్కడ నుంచి నెక్స్ట్ మాట్లాడడానికి వీలు ఉండదు. అక్కడే మీరు స్మార్ట్గా బిహేవ్ చేసి స్మార్ట్గా మాట్లాడాలి, మీ టాలెంట్ అనేది అక్కడే చూపించాలి. అక్కడ కూర్చున్నది సెలబ్రిటీనా జడ్జా అనేది కూడా చూడకుండా మీరు ఎలా అయితే మాట్లాడగలరో అలా గట్టి కౌంటర్ ఇచ్చేలాగా మాట్లాడగలగాలి అంటూ కూడా కొంతమంది మాట్లాడుతున్న పరిస్థితి. సో మొత్తానికి ఉప్పల్ బాలుకి సంబంధించి ఇప్పుడు మొత్తం కూడా డిస్కషన్ జరుగుతుంది. అందరూ కూడా సోషల్ మీడియా వేదికగా ఉప్పల్ బాలుకి సపోర్ట్ చేస్తున్నారు. ఉప్పల్ బాలునే కాదు, రన్నింగ్ రాజా ఇలా కొంతమందిని అక్కడ కావాలని అవమానించారు. శ్రీముఖి కానీ వీళ్ళంతా కూడా వాళ్ళు వే ఆఫ్ టాకింగ్ అనేది కరెక్ట్గా లేదు. వాళ్ళు సున్నితంగా కూడా చెప్పొచ్చు, ఎందుకంటే ఎక్కడెక్కడ నుంచో వస్తారు. కొంతమంది సిటీస్లో పెరిగిన వాళ్ళు ఉంటారు, బ్రాడ్ మైండ్ ఉంటారు, కొంతమంది విలేజెస్ నుంచి వచ్చిన వాళ్ళు జస్ట్ ఈ టీవీలో చూసి బిగ్ బాస్ అంటే చాలా హ్యాపీగా మనం కూడా సెలబ్రిటీ అవ్వచ్చు అని థింక్ చేసుకుని వచ్చేవాళ్ళు. ఒక సెన్సిటివ్ మైండ్తో ఇన్నోసెంట్గా ఉండే పీపుల్ కూడా వస్తారు. వాళ్ళందరితో వీళ్ళు ఎంత హార్ష్గా మాట్లాడడం, వాళ్ళు ఏదైనా చేసుకున్నా వాళ్ళు కాన్ఫిడెన్స్ లో అవుతుంది. లేదు వాళ్ళ ఫ్యామిలీ టీవీస్లో చూస్తూ ఉంటారు, వాళ్ళు చూసి ఫ్యామిలీ కూడా బంధువులు కూడా ఫీల్ అవుతారు, వాళ్ళని తర్వాత హ్యాండ్లను కూడా చేస్తారు, వాళ్ళ కాన్ఫిడెన్స్ అనేది లో అవుతుంది. సో ఇవి కూడా కామెంట్ చేస్తున్నారు. సో ప్రస్తుతానికి బిగ్ బాస్ 10 బ్యాన్ చేయాలి అంటూ కూడా అందరూ మాట్లాడుతున్న పరిస్థితి. ఉప్పల్ బాలుకి మాత్రం మొత్తం కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఉప్పల్ బాలుని బిగ్ బాస్లోకి తీసుకోవాలంటూ కూడా అందరూ మాట్లాడుతున్నారు. చూడాలి మరి హౌస్లోకి తీసుకుంటారా, లేదు అంటే సో ఇంకా రిజెక్ట్ చేస్తూనే ఉన్నారు. సో మొత్తానికి ఎంతమందిని ఫిల్టర్ చేస్తారు, ఆ ఫిల్టర్ చేసిన వాళ్ళు ఎవరెవరు హౌస్లోకి వెళ్ళే ఛాన్స్ ఉందో తెలియాలంటే మనం ఆ సెప్టెంబర్ 1st వీక్ వరకు అయితే చూడాలి. యా రైట్. థ్యాంక్ యూ అనింద్ర, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. అండ్ చాలామంది కామెంట్స్ చేస్తున్నారు, మీరు మీ ఒపీనియన్స్ని మాతో షేర్ చేసుకోవాలి. ఈ అంశంలో బాలుకి నిజంగా అన్యాయం జరిగిందని మీరు భావిస్తే, లేదంటే అగ్ని పరీక్ష జరుగుతున్నటువంటి తీరు మీద మీ ఒపీనియన్స్ ఉన్నా కానీ మాతో షేర్ చేసుకోవచ్చు, కాల్ చేయొచ్చు, కామెంట్ చేయొచ్చు. సో ఒకసారి నేను చాలామంది కామెంట్ చేస్తున్నారు, ఐ వుడ్ లైక్ టు రీడ్ సమ్ ఆఫ్ దెమ్. కవిత కామెంట్ చేస్తున్నారు, కవితాంజలి ఇది మరీ ఓవర్ అని చెప్పేసి. యా, అలాగే కళ్యాణి కామెంట్ చేస్తున్నారు, అది బంద్ చేయండి రా బాబు ముందు అని. వాట్ ఈస్ ద యూజ్ రా అంటూ సారీ అంజలి కామెంట్ చేస్తున్నారు. యువర్ షో అండ్ ఎవ్రీథింగ్ గోస్ యాజ్ వెల్ అంటూ కామెంట్ చేస్తున్నారు. యా, ఇంకా చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. ఐఎమ్ గోయింగ్ టు రీడ్ ఆల్ దోస్ కామెంట్స్. శ్రీరామ్ జాయిన్ అవుతున్నారు, కాలర్, మాట్లాడదాం. శ్రీరామ్, నా వాయిస్ వినిపిస్తుందా మీకు? శ్రీరామ్ వినిపిస్తుంది సార్. శ్రీరామ్ చెప్పండి, మీరేం చెప్పాలనుకుంటున్నారు ఈ అంశం మీద? సార్ ఇప్పుడు ఉప్పల్ బాలుని అగ్ని పరీక్ష 2కి పిలిచారు. పిలిచిన వాళ్ళు మీరు ఏదైనా పర్సనల్ క్వశ్చన్స్ అడగండి, అతనికి ఏదైనా టాస్క్ ఇవ్వండి. ఇప్పుడు అక్కడ వచ్చిన వాళ్ళందరికీ మీరు టాస్క్ ఇచ్చి ఉప్పల్ బాలుకే టాస్క్ ఇవ్వలేదు అంటే అక్కడ ఇంటెన్షన్ ఏం కనపడుతుంది అంటే అండి, ఒక టీఆర్పీ కోసము లేదా వ్యూస్ కోసము ఖచ్చితంగా అలాంటి సీన్ ఒక క్రియేట్ చేసి ఉప్పల్ బాలుని పిలిచి కేవలం ఇంటెన్షనల్ గా అవమానించి పంపించడమే.
అంతకుముందు తమన్నా అని ఒక ట్రాన్స్జెండర్ వెళ్ళారు కదండి బిగ్ బాస్ కి. తమన్నా సింహాద్రి, అవును. తమన్నా సింహాద్రి, తర్వాత పింకీ అని ఒక ఆవిడ వెళ్ళింది కదండి, ప్రియాంక. మరి ప్రియాంక. మరి వీళ్ళందరూ వెళ్ళినప్పుడు ఉప్పల బాలు వెళ్ళటం తప్పే ఉందండి, అప్పుడు కనపడలేదండి వీళ్ళకి తప్పి సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారని. నవదీప్ అండి, ఎప్పుడు టాలీవుడ్ లో డ్రగ్స్ కేసు వచ్చినా నవదీప్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. అట్లాంటివన్నీ తీసుకొచ్చి జడ్జి కింద కూర్చోబెట్టారు. వీళ్ళకి బిగ్ బాస్ టీమ్ కు ఉండాలి, దాన్ని కోచ్ చేస్తున్నట్టు నాగార్జున గారికి ఉండాలి. అసలు మినిమం కామన్ సెన్స్ ఉండాలి కదండి. అతను నేనేమన్నా వస్తాను మీరు నన్ను పిలవండి అని అడిగాడా? మీరే కదా అగ్ని పరీక్ష 2కి పిలిచారు, మీరే పిలిచి మీరే అవమానించి ఏమంటే అతనికి తినటానికి తిండి లేక గతి లేక ఆయన ఏదో పని చేసుకుంటున్నాడు. ఇప్పుడు నవదీప్ ఫ్రెండ్ రానా ఉన్నాడు, ఆయన బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసినవాడే కదండి. ఈ నవదీప్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసినవాడు. ఈ నవదీప్ తో కలిసి తిరిగే మంచు లక్ష్మి గారు బెట్టింగ్ యాప్స్, విష్ణుప్రియ, ఆఖరికి బిందు మాధవ్, వీళ్ళందరూ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేసిన వాళ్ళు. నవదీప్ అయితే డైరెక్ట్ డ్రగ్స్ కేసు లో ఉంటాడు. మరి ఈయనేం చేశాడండి? అట్లాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ పనులు చేయలేదు కదా. ఇది ఇంటెన్షనల్ గా చాలా హేయమైన చర్య, ఇది మనందరం ఖండించాలి. అది మా ఇంటెన్షన్. ఏంటండి మళ్ళీ చెప్పండి? ఇది చాలా హేయమైన చర్య, దీన్ని మనం ఖండించాలి. అసలు ఈ షోనే బ్యాన్ చేసేయాలి. వెళ్తే లోపలికి వెళ్తే ఏముంటదండి? అసలు ఇప్పుడు షోనే బ్యాన్ చేయాలి, అసలు అవసరం లేదంటారు. లేదు, పిల్లలు పాడైపోతారు దానివల్ల. ఓకే ఓకే రైట్, థ్యాంక్ యూ ఫర్ రెస్పాండింగ్ శ్రీరామ్ గారు. నెక్స్ట్ రూపా శెట్టి జాయిన్ అవుతున్నారు, మరొక కాలర్. రూపా శెట్టి గారు నమస్తే. నమస్తే అండి, ఆర్టీవీకి మీకు నమస్తే అండి. నేను నిన్న నుంచి లైవ్ చూస్తానే ఉన్నానండి. ప్రజెంట్ ఆయన ఒక ట్రాన్స్జెండర్ అండి, హైదరాబాద్ నుంచి. ఓకే. ఏంటంటే నిన్న ఏదైతే జరిగిందో ఇష్యూ, ఉప్పల్ బాలు గురించి మాట్లాడడం టోటలీ రాంగ్. అందుట్లో ఆమె ట్రాన్స్జెండర్ అని చెప్పడం, మీరు ఒక జెండరా అని చెప్పడం. ఎందుకంటే అక్కడ ఉప్పల బాలు తీర కట్టుకుని నించోలేదండి. అవును, ఏకంగా స్ట్రైట్ ఫార్వర్డ్ గా మీరు ఒక ట్రాన్స్జెండరా అనడం టోటలీ రాంగ్. ఇంకోటి ఏంటంటే మా ఉప్పల బాలుకి ఫ్యాన్స్ ఉన్నారంటున్నారు కదండి. హైదరాబాదే కదండి, ఆంధ్ర కాదు, చాలా చోట్ల నుంచి ఉప్పల బాలుకి అనేది ఫ్యాన్స్ అనేది చాలా మందిలో చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు, ఫాలోయింగ్స్ ఉన్నారు. వాళ్ళకంటే ఎక్కువగా ఒక సెలబ్రిటీ అని వాళ్ళు అనుకుని ఆ స్టేజ్ లో కూర్చుంటున్నారు కదా. ఒకప్పుడు వాళ్ళు బిగ్ బాస్ లో కూడా అంట్లు తోమిన వాళ్ళే, బట్టలు ఉతికిన వాళ్ళే, బాత్రూమ్లు కడిగిన వాళ్ళే, స్కూల్ పాలిష్ చేసిన వాళ్ళే. వాళ్ళు ఆ కష్టం మీద వచ్చారు కదా. ఉప్పల బాలు అంతకంటే కింద నుంచి కష్టపడి వచ్చారు. ఉప్పల బాలు అంటే మా దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉంటాడు, అందరితో మాట్లాడుతూ ఉంటాడు, సరదాగా ఉంటాడు. మేము పిలిపిస్తాము, మా ఇంట్లో అన్నం తినడమే గాని అలా అక్క అని ప్రేమగా అభిమానంగా పిలిచేది ఉప్పల బాలు. వీళ్ళెవరికీ తెలియదండి ట్రాన్స్జెండర్ తో అనుబంధం ఉంది, కానీ మేము ఒక తమ్ముళ్ళలా చూసుకున్నాం. మేము తమ్ముడనే పిలుస్తాం. ఏకంగా ఆ పర్సెంట్ నువ్వు ఒక జెండరా, మీకు ఫాలోయింగ్స్ ఉన్నారా మీరు అనుకుంటున్నారని నవదీప్ గారు టోటలీ రాంగ్ గా మాట్లాడారండి. మేము ఇన్స్టాగ్రామ్ లో చూస్తున్నాం, లైవ్ చూస్తున్నాం, సోషల్ మీడియా మొత్తం అంతా చూస్తూనే ఉన్నాం. అని నవదీప్ గారు